ఓం శాంతి 13/2/1984 అవ్యక్త బాప్దాదా ఆబు సమ్మేళనంలో వచ్చి ఉన్న అతిథులతో కలుస్తూ ఈ విధంగా మాట్లాడారు. డాక్టర్ జోన్హా, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. ఈయనతో బాప్దాదా ఇలా చెప్పారు. బాప్దాదా పిల్లల మనస్సులోని సంకల్పాలకు సదా సహయోగం ఇచ్చి పూర్తి చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ. మీ సంకల్పం ఏదైతే ఉందో అదే సంకల్పాన్ని సాకారంలోకి అంటే ఆచరణలో తీసుకొచ్చే యోగ్య స్థానానికి చేరుకున్నారు. వీరంతా నా సంకల్పాన్ని పూర్తి చేసే సహచరులు అని భావిస్తూ ఉన్నారా? సదా శాంతిని స్మృతి ద్వారా అనుభవం చేస్తూ ఉంటారు. చాలా మధురమైన సుఖమయమైన శాంతి అనుభూతి అవుతూ ఉంటుంది. శాంతి ప్రియ పరివారంలోకి చేరుకున్నారు. కావున సేవకు నిమిత్తంగా అయ్యారు. సేవకు నిమిత్తంగా అయినందుకు రిటర్న్గా ఎప్పుడు తండ్రిని స్మృతి చేసినా సహజ సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. సదా నేను శాంతి స్వరూపాత్మను, శాంతి సాగరుడి సంతానాన్ని, శాంతిప్రియ ఆత్మను అనే స్మృతిలో ఉండండి. ఇదే అనుభవం ద్వారా ఎవరైతే మీ సంపర్కంలోకి వస్తారో వారికి సందేశకులుగా అయ్యి సందేశమునిస్తూ ఉండండి. ఇదే అలౌకిక కర్తవ్యం సదా శ్రేష్ఠ కర్మను చేయిస్తూ ఉంటుంది. శ్రేష్ఠ కర్మ ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని చేయిస్తూ ఉంటుంది. వర్తమానము మరియు భవిష్యత్తు రెండూ శ్రేష్టంగా ఉంటాయి. మీరు శాంతిని అనుభవం చేసే యోగ్య ఆత్మలు. సదా శాంతి సాగరంలో తేలియాడుతూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా కార్యంలో కష్టం అనిపించినప్పుడు శాంతి ఫరిస్తాలతో సంపర్కాన్ని ఉంచుకుంటే కష్టము ఈజీ అవుతుంది. వీరితో కలిస్తే అర్థమైందా? అయినా చాలా భాగ్యశాలురుగా ఉన్నారు. ఈ భాగ్య విధాత ధరణిపైకి చేరుకునేవారు అంటే మధుబన్ భూమికి చేరుకునేవారు కోటిలో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉంటారు. భాగ్యశాలురుగా అయితే అయిపోయారు. ఇప్పుడు పదమాపదం భాగ్యశాలురుగా తప్పకుండా కావాలి. అటువంటి లక్ష్యం ఉంది కదా, తప్పకుండా అవుతారు. కేవలం శాంతి ఫరిస్తాల జతలో ఉంటూ ఉండాలి. విశేషాత్మలు, విశేష పాత్రను అభినయించే ఆత్మలు ఇక్కడికి చేరుకుంటారు. మీ ముందు కూడా విశేషమైన పాత్ర ఏదైతే ఉందో అది కూడా మున్ముందు మీకు తెలుస్తుంది. ఈ కార్యమైతే సఫలమయ్యే ఉంది. కేవలం ఎవరి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేయాలో వారి భాగ్యాన్ని తయారు చేసేందుకు ఈ సేవా సాధనం ఉంది. ఇదైతే అయ్యే ఉంది. ఇది అనేక సార్లు జరిగింది. మీ సంకల్పము చాలా బాగుంది. మీ సహచరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి వెళ్ళారో, స్నేహి సహయోగులుగా ఉన్నారో, విశేష స్నేహ పుష్పాలతో పాటు బాప్దాదాల ప్రియ స్మృతులను ఇవ్వండి. ఇక రెండవ వారు మేడం అన్వర్ సాదాతో అవ్యక్త బాప్దాదా కలయిక. ఈజిప్ట్ కొరకు సందేశం. మీ దేశానికి వెళ్ళి ధనము పొదుపు చేసే విధానాన్ని నేర్పించండి. మానసిక సంతోషం ద్వారా ధనము అనుభూతి కలుగుతుంది. ధనం యొక్క పొదుపు మానసిక సంతోషానికి ఆధారం. ఇలా ధనం యొక్క పొదుపు మరియు మానసిక సంతోషానికి సాధనాన్ని తెలిపితే వారు మిమ్ములను ధనము మరియు మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే సంతోష ఫరిస్తాగా అనుభవం చేస్తారు. కావున ఇప్పుడు ఇక్కడి నుండి శాంతి మరియు సంతోష ఫరిస్తాలుగా అయి వెళ్ళండి. ఈ శాంతి కుండానికి గల సదా అవినాశి వరదానాన్ని జతలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదురుగా వచ్చినట్లయితే మేరా బాబా, నా తండ్రి అని అన్నారు అంటే ఆ విషయం సహజమైపోతుంది. సదా లేచిన వెంటనే ముందు తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. అంతేకాక రోజులో కూడా మధ్య మధ్యలో తండ్రికి నేను తోడుగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి.
రాత్రి కూడా తండ్రి జతలోనే నిద్రపోవాలి. ఒంటరిగా నిద్రించకండి. అప్పుడు సదా తండ్రి తోడును అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ తండ్రి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. మీరు చాలా సేవ చేయగలరు. ఎందుకంటే అందరికీ సంతోషం లభించాలి, శాంతి లభించాలి అన్న కోరిక ఉంది. హృదయంలోని కోరిక ఏదైతే ఉందో దానితో ఏ కార్యం చేస్తారో అందులో సఫలత లభించనే లభిస్తుంది. మంచిది. ఓం శాంతి.